ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వందే శంభుమాపతిం సురగం వందే జగత్కారణం వందే పన్నగభూషణం రవిధరం వందే పశూనాం పదిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. తెలుగు రాశి ఫలాలు వీక్షించే ప్రేక్షకులకు హేవళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు. హేవళంబి నామ సంవత్సరం అనగా 2017-2018 హేవళంబి నామ సంవత్సర రాశి ఫలాలు ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు వృశ్చిక రాశి ఫలితములు. విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన వృత్తి ఉద్యోగ వ్యాపారాల మీద దృష్టి పెడతారు. మీ జీవితాశయం నెరవేర్చుకోవడానికి ఈ సంవత్సరం రాత్రింబవళ్ళు కష్టపడతారు. ఒక విలువైన ఆస్తిని కొనుగోలు చేస్తారు. రాజకీయపరమైన అటువంటి విషయాలకు సంబంధించి కొన్ని విషయాలలో చాలా జాగ్రత్త అవసరం. మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మీ సామాజిక వర్గానికి నష్టానికి దారితీసే పరిస్థితిని కల్పిస్తారు ఈ రాశివారు. దాంతో మీకు మానసిక పరివర్తన కలుగుతుంది. అట్లాగే బంధువులకు, మిత్రులకు, శత్రువులకు కూడా ఈ రాశివారు ఆశ్రయాన్ని కల్పిస్తారు, సహాయం కూడా చేస్తారు. అందరినీ కూడా ఒకే తాటిపై నడిపించి విజయాన్ని సాధిస్తారు ఈ రాశివారు. కానీ కొన్ని విషయాలలో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది మీకు ఊహించినటువంటి పరిణామం. ఎముకలకు సంబంధించిన అనారోగ్యం వచ్చే అవకాశం ఉన్నది. కానీ నమ్మకద్రోహులను ఆదరించకుండా జాగ్రత్తగా ఉండవలసిన సంవత్సరం. గతంలో చేసిన పొరపాట్లు మళ్ళీ చేయకుండా ఉండడం చాలా మంచిది. ఈ వృశ్చిక రాశి వారు రాజకీయ ప్రవేశం చేస్తారు ఈ సంవత్సరం. గతంలో చేసిన పొరపాట్లు చేయకుండా ఉండడం చాలా మంచిది. అట్లాగే ఈ వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం రాజకీయ ప్రవేశం తప్పనిసరిగా చేస్తారు. విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు. పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా విజయాన్ని కూడా సాధిస్తారు. వ్యాపారంలో నూతన మార్పులు చేయటం కానీ, అట్లాగే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం కూడా తప్పనిసరిగా ఉన్నది. అయితే పూర్తి విశ్వాసంతో మీరు ముందుకు వెళ్ళలేకపోయినా సరే ఈ సంవత్సరం తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తారు. చిరకాల ప్రత్యర్థులకు తగిన గుణపాఠాన్ని నేర్పిస్తారు. కానీ సంతానానికి సంబంధించిన విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా మంచిది. సంతాన విషయంలో వారి ఆరోగ్యం పట్ల, అన్ని విషయాలలో వారి పట్ల శ్రద్ధ వహించడం చాలా అవసరం. ఈ వృశ్చిక రాశి వారు సంతానంలో ఒక వ్యక్తి స్నేహితులకు బాగా దగ్గరై కుటుంబానికి కొంత దూరంగా ఉండే అవకాశాలు తప్పనిసరిగా ఉన్నాయి. విద్యా సమయంలో మంచి ఉన్నత స్థితిలో వెళుతూ ఉండగా ఇటువంటి మార్పు సంభవించే అవకాశం ఉన్నది. వ్యవసాయ సంబంధమైన విషయాలు ఈ సంవత్సరం బాగుంటాయి. అట్లాగే ఎగుమతి దిగుమతి వ్యాపారులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది. ఈ రాశివారు జన సమీకరణలోనూ ప్రతివ్యూహాలలోనూ రచించడంలో వీరే సాటి. ఇది అన్ని రంగాల వారికి వర్తిస్తుంది. స్పెక్యులేషన్కు దూరంగా ఉండాలి. కొంత అప్పు చేసే అవకాశం ఉన్నది వృశ్చిక రాశి వారికి. ఆ రుణం వల్ల కొన్ని మంచి పనులు కూడా చేయగలుగుతారు ఈ సంవత్సరం. కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. గతంలో కంటే కూడా ఈ సంవత్సరం ఎంతో సానుకూలంగా నడుస్తుంది. విడిపోవాలి అనుకున్న వాళ్ళు విడిపోవచ్చు. కానీ సఖ్యతగా ఉండాలి అనుకున్న దాంపత్య జీవితం మాత్రం ఈ సంవత్సరం అనుకూలంగా మారుతుంది వృశ్చిక రాశి వారికి. సంసార జీవితంలో ఎటువంటి ఒడిదొడుకులు ఉండవు. అట్లాగే రాజకీయంగా కొంతమందికి సహాయ సహకారాలు అందించి వారిని ఉన్నత స్థితికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. ఈ రాశివారికి క్రీడా, సాహిత్య, సంగీత రంగాలలో ఉన్నవారికి ఈ సంవత్సరం ఉన్నత స్థితి కలుగుతుంది. ఉద్యోగంలో తప్పనిసరిగా ప్రమోషన్ లభిస్తుంది. అట్లాగే కొంతమంది వ్యక్తులు ఈ సంవత్సరం
నూతన వ్యాపారం చేయడం ప్రారంభిస్తారు. ఉద్యోగం చేసే వ్యక్తులకు ఉద్యోగపరంగా మంచి అవకాశాలు వచ్చిన కుటుంబంతో టైం స్పెండ్ చేయాలనే ఉద్దేశంతో కుటుంబానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశం ఈ సంవత్సరం ఉన్నది. వచ్చిన అవకాశాలను తిరస్కరిస్తారు. ప్రేమ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. అట్లాగే దాంపత్య జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పనిసరిగా ఉంటాయి. స్థిరాస్తికి మంచి రేటు వచ్చినా సరే ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితులు అమ్మడానికి నిర్ణయించుకోలేరు ఈ రాశివారు. సంవత్సర ద్వితీయార్థంలో మీ పై అధికారుల వల్ల మీకు కొంత నష్టం చేకూరే అవకాశం ఉన్నది. ఈ రాశివారు రాజకీయ పరపతిని ఉపయోగించి వారికి వచ్చిన నష్టాన్ని కొంతమేరకు పూడ్చుకోగలుగుతారు. కానీ ప్రత్యర్థులను తక్కువ అంచనా వేసినందుకు తర్వాత మీలో మీరు బాధపడే పరిస్థితి వస్తుంది. ప్రావిడెంట్ ఫండ్కు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు వస్తాయి. ఫిక్స్డ్ డిపాజిట్స్ గురించి కుటుంబంలో కొన్ని కలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో సంవత్సర ప్రథమార్థంలో కొన్ని ఇబ్బందులు ఎదురైన ద్వితీయార్థంలో ఆ కోర్టు తీర్పులు వృశ్చిక రాశి వారికి అనుకూలంగా మారతాయి. బంధువర్గం వాళ్ళ స్వప్రయోజనాల కోసం మిమ్మల్ని పావుగా వాడుకుంటారు. వారికి సహాయ నిరాకరణ చేయడం వలన వేరే వ్యక్తుల నుండి మీ మీదకు ఒత్తిడి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కొన్ని విషయాలలో ఆలోచించి తానోక తప్పించుకు తిరిగివాడు ధన్యుడు సుమతి అన్న విధంగా మీరు కొంత దూరంగా ఉండడం చాలా మంచిది. వివాహ శుభకార్యాలు చేస్తారు. అందువలన కొంత మానసిక సంతోషం ఏర్పడుతుంది. కానీ శుభకార్యాలకు సంబంధించిన కొంత తప్పనిసరిగా రుణం చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఇష్టం లేకపోయినా సరే ఈ వృశ్చిక రాశి వారు సెక్యూరిటీ పరంగా కొన్ని సంతకాలు చేయవలసిన పరిస్థితి వస్తుంది. సినీ కళారంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వృశ్చిక రాశి వారికి. కానీ టీవీ రంగంలో వారికి మాత్రం మంచి అవకాశాలు ఉంటాయి. కానీ మీ పెట్టుబడితో వేరే వ్యక్తులు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాటిలో కొన్ని అవకతవకలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎంతోమంది ప్రక్కన ఉన్నా, ఎంతమంది కలిసి ఉన్నా మీకు మీరొక్కళ్ళే ఒంటరి అన్న యొక్కటువంటి ఆలోచన మీ మనసులో నుంచి దూరం కాదు. వ్యక్తులకు మధ్య వాణిజ్య సంబంధాలే తప్ప వేరేటువంటి రిలేషన్ ఉండదన్న మీ మనసులో ఆలోచన దృఢంగా ఉంటుంది. కానీ అత్యంత సన్నిహితులు నమ్మి కొన్ని విషయాలను వారికి అప్పగిస్తారు. అట్లా అప్పగించడం వలన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. కానీ ఆ ఫలితాలు మాత్రం మీకు అందవు. పైగా సొమ్ము చేతికి రాకపోగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి విషయాలలో కొంత మానసికపరమైనటువంటి డిప్రెషన్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాలకు చేసే కొన్ని పనులు మీకు అనుకూలంగా ఉంటాయి. దివాళా తీసిన ఒక పెద్ద కంపెనీలో మీరు పెట్టుబడి పెట్టిన తర్వాత ఎంతో కొంత ఫలితాలు వస్తాయని చెప్పి ఈ సంవత్సరం ఎదురు చూసే పరిస్థితి వస్తుంది. కానీ మీ ఆశ నిరాశ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ధర్మానికి న్యాయానికి కానికాలం దాపురించింది అన్నటువంటి మనోవేదన ఎక్కువ అవుతుంది. న్యాయబద్ధంగా బాధితులకు రావాల్సినటువంటి ధనాన్ని రాజకీయ నాయకులు కొంత మసిపూసి మారేడుకాయ చేసి వారు ఆ ధనాన్ని దిగమింగుతారు. కానీ సంవత్సర ద్వితీయార్థంలో కొంత రాజకీయ పలుకుబడి వల్ల కొంత పైకి దిగే అవకాశం తప్పనిసరిగా ఉన్నది వృశ్చిక రాశి వారికి. కొన్ని సాంకేతిక పరంగా కొన్ని ఆస్తులను ఆకస్మికంగా కొనే అవకాశం ఉన్నది. పరిస్థితి ఏర్పడుతుంది ఈ వృశ్చిక రాశి వారికి. పరిస్థితుల ప్రభావం వల్ల సహోదర వర్గానికి కొంత సహాయం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అట్లాగే దేవాలయ దర్శనం, కొన్ని తీర్థయాత్రలు తప్పనిసరిగా చేసే అవకాశం ఉన్నది. ఈ వృశ్చిక రాశి వారు ఐఐటీలోనూ ఎంసెట్లోనూ మంచి ర్యాంకులను సాధిస్తారు. వైద్య వృత్తిని అభిలషించాలి అనేటువంటి ఆలోచన ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అధికం అవుతుంది. ప్రింటింగ్, ప్రసార విషయాలు, లీజులు, సబ్ లీజుల విషయాల్లో కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. మీ ప్రయోజనాలు స్థిరంగా ఉంటాయి. అట్లాగే ధనం విషయాలను, ఆభరణాల విషయంలోనూ కొంత జాగ్రత్త తప్పనిసరిగా అవసరం. దురుసుగా మాట్లాడి చొరవగా వెళ్ళిపోయే వ్యక్తుల వల్ల కొంత మీకు నష్టం చేకూరే అవకాశం ఉన్నది. ముఖ్యమైన వ్యక్తులు చెప్పుడు మాటలు విని మిమ్మల్ని విచారించకుండా మీ మీద కొంత వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కమర్షియల్ ఏరియాలో ఒక విలువైన ఆస్తిని ఈ సంవత్సరం కొనుగోలు చేస్తారు. జల సంబంధమైన వ్యాపారాలు కలిసి వస్తాయి. అన్నదమ్ముల మధ్య ఈ సంవత్సరం కొంత సఖ్యత ఏర్పడుతుంది. అనువంశికంగా రావాల్సిన ఆస్తి విషయంలో ఎటువంటి విభేదాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు. అందరి నిర్ణయమే మా నిర్ణయం అని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. అది మీకు ఎంతో అనుకూలంగా మారుతుంది. అందువల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు రావాల్సిన వాటా మీకు చేరుతుంది. కానీ పెద్దల ఆరోగ్య విషయంలో కొంత ఆందోళన ఏర్పడుతుంది.
గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేసే వాళ్లకు ఈ సంవత్సరం అది నెరవేరుతుంది. కానీ స్వల్పమైన అనారోగ్యాల వల్ల కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలతో నిష్కారమైనటువంటి విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్త్రీల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఈ రాశి వారికి రాత్రిపూట చేసేటువంటి ఆలోచనలు ఫలిస్తాయి. అవగాహన లోపం వల్ల మీ భాగస్వాములలో ఒకరు తీసుకున్న నిర్ణయాన్ని వల్ల కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉన్నది. ఏదేమైనా ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.